గడిచింది. ఈ గడిచే క్రమంలో కుమారుడు ఇంటిని మొత్తాన్ని పూర్తి చేసేసాడు, కట్టేశాడు. కొంతకాలం గడిచింది, ఇల్లు కంప్లీట్ చేశాడు. భర్త చనిపోయిన ఈ తల్లి ఇంట్లోనే ఉండిపోతూ ఉంది, భర్త జ్ఞాపకాల్లో ఉండిపోతూ ఉంది, ఏడ్చుకుంటూ ఉంది. బయటికి రాలేని పరిస్థితి, బయటకు రావట్లేదు అంతగా. ఈ క్రమంలో కుమారుడు ఏం చేశాడంటే గృహప్రవేశం పెట్టుకున్నాడు. గృహప్రవేశం పెట్టుకుని అందరికీ కబుర్లు పంపించాడు, అందరికి ఆహ్వాన పత్రిక ఇచ్చాడు. అందరికి ఇచ్చిన తర్వాత తల్లి అనుకుంటుంది, ఇంట్లో తన తమ్ముడికి చెప్పాడు, మరదలకు చెప్పాడు, చెల్లెలికి చెప్పాడు, వాళ్ళ బావలకు చెప్పాడు, అందరికి చెప్పాడు. ఇంట్లో పిల్లలు ఆడుకుంటా మనవరాళ్ళు నాయనమ్మ దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నారు, నాయనమ్మ పెదనాన్నది 11 తారీఖు గృహప్రవేశం, మనందరం వెళ్దాం అని నాయనమ్మని అంటున్నారు. ఈయన అందరికీ